శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి మార్చి 1 నుంచి 15 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. మరి ప్రధానంగా కర్కాటక రాశి వారికి మరి ఈ 1వ తారీఖునే శుక్రగ్రహం భాగ్యస్థానంలోకి రావడం జరిగింది. అలాగే శని భగవానుడితో కలిసి సంచరించడం జరుగుతోంది. అంటే ప్రధానంగా శుక్రుడి రాశి వారికి చతుర్థ లాభాధిపతి. అంటే చతుర్థం అంటే మాతృ సౌఖ్యం, స్థిరాస్తులు, సంతోషం, ఆనందం, సౌఖ్యం. ఏదైనా జాతకుడు ప్రశాంతంగా నిద్రపోవాలన్నా, జీవితంలో ఏ లోటు లేకుండా హాయిగా బతకాలన్నా చతుర్థ స్థానం అన్నది చాలా ఇంపార్టెంట్. చతుర్థాధిపతిగా శుక్రుడు ఎంత బలంగా ఉంటే జాతకుడు అన్ని సౌఖ్యాలు అనుభవించడం జరుగుతూ ఉంటుంది. మరి అటువంటి శుక్రుడు ఇప్పుడు 9వ స్థానంలోకి రావడం అనేది ఒక విధంగా ఒక యోగం లాంటిదే చెప్పాలంటే. ఇక్కడ శని భగవానుడితో కలిసడం జరిగింది. శని రాశి వారికి అటు సప్తమ అష్టమాధిపతిగా శుక్రుడు కలియడం వల్ల ప్రధానంగా ఏంటంటే వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అవి సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. కొంతకాలంగా ఎడబాటుగా ఉన్నటువంటి భార్యాభర్తలు ఏదో కారణం వల్ల చికాకులతో ఎడమొఖం పెడమొఖంగా ఉన్నవాళ్ళు కంప్లీట్గా ఒక అంగీకారానికి వచ్చి మరి ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని కానీ ఒక దేవాలయాన్ని కానీ దర్శించి తిరిగి మళ్ళా మీరు అన్యోన్యంగా జీవించే అవకాశం ఉంటుంది. అలాగే ధన విషయంలో, స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఏదైనా మీకు ఎవరైనా ఇస్తానని ఒక ఆస్తి ఇవ్వకపోవడం, ధనం ఇస్తానని ఇవ్వకపోవడం, లేదంటే మీరు కొన్నటువంటి స్థిరాస్తి మీ స్వాధీనంలో లేకపోవడం, ఇటువంటి చికాకులు ఏమైనా ఉంటే కంపల్సరీగా అవన్నీ కూడా సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే స్థిరాస్తి సంబంధించిన విషయాలు, అలాగే జీవిత భాగస్వామితో ఉన్నటువంటి విషయాలు, రావాల్సిన ధనం, అన్నదమ్ములతో ఉన్న విభేదాలు, ముఖ్యంగా స్త్రీలతో ఉన్నటువంటి విభేదాలు కూడా చాలా వరకు సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఏదైనా మొత్తం మీద మీకన్నా మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు చేయే పైన అవుతుంది, మీకన్నా వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా మీ భార్యకి లేదంటే మీ భర్త గారికి హోదా కలిగినట్టు ఉద్యోగం రావడం కానీ, వారికి ఏదైనా రాజకీయ పదవి రావడం కానీ జరుగుతూ ఉంటాయి. మరి తర్వాత ప్రధానంగా ఏంటంటే మరి రవి ధనాధిపతిగా ఉన్నటువంటి రవి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. మరి ఇది సడన్గా జాతకుడికి ఏదైనా ఉద్యోగం చేస్తున్న వారికి కానీ, రాజకీయ నాయకులకు కానీ ఏదో ఒక అవమానం, డిగ్రేడ్ లాంటివి జరిగే అవకాశం ఉంది. లేదంటే అధికారుల వలన ఇబ్బందులు కానీ, అధికారుల ద్వారా పనిష్మెంట్ కానీ వచ్చే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా ఏంటంటే దశమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు కూడా అష్టమ స్థానంలోకి వచ్చాడు. అంటే ఏవైతే దశమ స్థానానికి కారకత్వం వహిస్తూ దశమానికి కారణమవుతున్నటువంటి కుజుడు అష్టమంలో ఉన్నాడు, రవి అష్టమంలో ఉన్నాడు. అంటే సడన్గా ఉద్యోగపరంగా ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్నది. అంటే ఏదన్నా ఉద్యోగంలో ఏదన్నా అపవాదు రావడం వల్ల మీరు రిజైన్ చేయడం కానీ, ఉద్యోగం పోగొట్టుకోవడం కానీ, సడన్గా కొన్నాళ్ళు ఏదైనా పనిష్మెంట్ లాంటిది ఉద్యోగపరంగా రావడం కానీ జరిగే అవకాశం ఉన్నది. లేని పక్షంలో కొన్ని సందర్భాల్లో దైవం అనుకూలించకపోతే మీరు ఏదైనా ప్రమాదానికి లోనవడం కానీ, ఏదైనా ఒక హాస్పిటలైజ్ అవ్వడం కానీ, ఒక అనారోగ్యానికి గురవడం వల్ల కూడా మీరు మీ యొక్క వృత్తి వ్యవహారాలకి దూరంగా ఉండే అవకాశం కూడా ఈ సమయంలో చెప్పడం జరుగుతుంది. అందుకని కొంతవరకు ఏదైనా ఈ కర్కాటక రాశి వారు ప్రమాదకర వృత్తిలో ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వాటిలో ప్రమాదకరమైన డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధారణంగా అది మీకు జరగచ్చు, మీ కుటుంబంలో మీ పెద్దవారికి ఏమైనా ప్రమాదాలు లాంటివి కూడా ఏదైనా సడన్గా కొన్ని దుర్వార్తలు వింటారు. దానివల్ల ఉద్యోగానికి భంగం కలుగుతూ ఉంటుంది, కొంతకాలం వృత్తికి దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సడన్గా ఒక వార్త మిమ్మల్ని కలవరపెడుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా బుధుడు తృతీయ వ్యయాధిపతిగా, అంటే తృతీయాధిపతిగా బుధుడు అష్టమంలో ఉన్నప్పుడు ఈ బుధుడు కూడా కుజుడులాగానే యాక్ట్ చేస్తుంటాడు. ఆల్రెడీ అక్కడ కుజుడు ఉన్నాడు, అక్కడ రవి ఉన్నాడు. ఈ అన్ని గ్రహాలు కూడా మిమ్మల్ని ఏదో ఒక అపవాదికి, కుటుంబ సమస్యలకి ఇబ్బందిని పెట్టే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు ప్రతి సమస్యని కూడా చాలా సున్నితంగా పరిష్కరించుకోవాలి. వివాదాస్పదమైనటువంటి కొన్ని సెటిల్మెంట్ కానీ నిర్ణయాలు కానీ ఉంటే
అవి కొంతకాలం పాటు వాయిదా వేసుకోవడం మంచిది. అంటే ఏదైనా భార్యాభర్తల మధ్య గొడవ సెటిల్మెంట్ కావాలన్నా, ఏదైనా కోర్టు సమస్యలు ఉన్నా, ప్రభుత్వ లావాదేవీలు ఏమున్నా, ఏదైనా ఇన్సూరెన్స్ సంబంధించిన వ్యవహారాలు ఉన్నా అవి కొంతకాలం ఆగి సెటిల్మెంట్ చేసుకుంటే మంచిది తప్ప ఎప్పటికెప్పుడు సడన్గా సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా దానివల్ల మీరు నష్టం కలిగే అవకాశం ఉంది. అలాగే కోర్టు తీర్పులు ఏవైనా ప్రధానంగా ఇబ్బందికరమైనటువంటి కోర్టు సమస్యలు ఏవైనా ఉంటే అవి కూడా కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది. ఈ సమయంలో మీకు వచ్చే తీర్పులు కూడా మీకు ప్రతికూలంగా వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి చిన్న చిన్న పనిష్మెంట్ శిక్ష లాంటివి కూడా వచ్చే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా కొంతవరకు జాగ్రత్త వహించడం మంచిది. బట్ ఏదైనా గురువు మీకు 12వ స్థానంలో ఉంటూ ఈ 11వ తారీఖున రుజు మార్గంలోకి రావడం వల్ల కొంతలో కొంత రిలీఫ్ చివరి నిమిషంలో అయినా ఎవరో ఒకరు మీ సమస్యని పరిష్కరించి మిమ్మల్ని ఒడ్డున పడివేసే అవకాశం ఉంటుంది. గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు కానీ వాటిని అనుసరిస్తున్న వారు మనకి ఏ సమయంలో ఏ గ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే మనకి మంచి ఫలితం వస్తుందో నిర్ణయించుకొని ఆ గ్రహం మంచి స్థితిలో ఉన్న సమయంలో ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం కానీ జపం కానీ పూజ కానీ చేయడం వల్ల ఆ గ్రహం మనకు అనుకూలిస్తుంది. అంటే ఏదన్నా ఒక గ్రహం నీచ స్థితిలోనో శత్రుస్థానంలోనో వేరే బంధన యోగంలో ఉన్నప్పుడు మనం ఆ గ్రహానికి ఎన్ని పరిహారాలు చేసినా పెద్దగా దాని ఫలితం అన్నది మనం పొందలేకపోతూ ఉంటాం. అదే గ్రహం ఉచ్చస్థితిలోనో మిత్రస్థానంలోనో స్వక్షేత్రంలోనో బలవంతుడై ఉన్నప్పుడు ఆ గ్రహాన్ని మనం సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఈ విధంగా మనం సులభంగా మన సమస్యలు పరిష్కరించుకోవచ్చు. అంటే ప్రతి గ్రహానికి కూడా అన్ని రకాల ఫలితాలు ఇచ్చే బలాన్ని కలిగి ఉంటాయి. రవి ధనాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. అలాగే ఇప్పుడు ఈ సమయంలో ఈ పక్షంలో మనకి ఏ గ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకోవాలంటే శుక్రగ్రహాన్ని, అంటే శుక్రుడు ఈ 15 రోజులు కూడా ఉచ్చస్థితిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే మీరు శుక్రుని యొక్క కారకత్వాలు, శుక్రుడు అన్ని ఇవ్వగలడు, ఆరోగ్యాన్ని ఇవ్వగలడు, మృత సంజీవిని విద్య తెలుసున్నవాడు, అంటే మరణించిన వాళ్ళని కూడా బతికించగలడు. అంటే మరణం అంటే కేవలం ప్రాణం పోవడమే కాకుండా ఏ విధంగా వాడు జీవోత్సవంలో ఉన్నా తిరిగి ఐశ్వర్యాన్ని ఇచ్చో ప్రాణం పోసో శక్తినిచ్చో మళ్ళా జీవాన్ని నింపగలనమాట. అటువంటి శుక్రుడు మరి ప్రస్తుతం ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఏ రాశివారైనా శుక్రగ్రహ అనుగ్రహం కోసం మరి లక్ష్మీ అమ్మవారిని పూజించడం, సో ఇవన్నీ మనకు అందరికీ తెలిసినవి. అంటే సింపుల్గా పరిహారం పొందాలి, శుక్రగ్రహ అనుగ్రహం పొందాలంటే స్త్రీలని గౌరవించాలి. ప్రధానంగా స్త్రీలని గౌరవించడం, భార్య, చెల్లెలు, వదిన గారు, మదరు, ఎవరైనా సరే స్త్రీలని మీకు బయట వాళ్ళకి అక్కర్లేదు కానీ దగ్గర బంధువుల్లో రక్త సంబంధికుల్లో మీకు మంచి సౌభాగ్యంతో అదృష్టంతో ఉన్న స్త్రీలను గౌరవించి వారికి విధి విధానంగా సత్కరించి వారికి పసుపు కుంకాలు, చీర జాకెట్టు, పసుపు కుంకం, గాజులు, ఈ సౌభాగ్య వస్తువులు ఆ స్త్రీలకి మీరు కానుకగా ఇవ్వడం వల్ల మరి అంటే వాళ్ళు అదృష్టంగా స్వీకరించాలి, వాళ్ళు మీ బాగును కూడా కోరుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం ఎవరినైతే ఈ బహుమతులు సత్కరిస్తాం వాళ్ళు మీ యొక్క చెడును కోరుకుంటే మళ్ళీ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఎవరైతే మీ యొక్క సత్కారాన్ని సంతోషిస్తారో, మిమ్మల్ని బాగుండాలని కోరుకుంటారో అటువంటి వారికి కనీసం 6 లేదంటే కనీసం 2 అయినా సత్కరించడం వల్ల కంప్లీట్గా మీరు శుక్రగ్రహ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఈ సమయంలో మీరు అలాగా సత్కరించవచ్చు. లేని పక్షంలో మరి శ్రీ సూక్తం కానీ, కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ పారాయణ చేయొచ్చు. లేదు ఇవన్నీ కుదరదనుకుంటే శుక్రవారం రోజు ఏదైనా అమ్మవారి ఆలయంలో, స్త్రీ దేవత ఆలయంలో ఎరుపు రంగు పుష్పాలు, గులాబీ పువ్వులు కానీ, మందార పువ్వులు కానీ ఒక 6, అలాగే 6 దానిమ్మ పళ్ళు అమ్మవారి ఆలయంలో భక్తులకు సమర్పించడం కానీ మరి అమ్మవారికి సమర్పించడం వల్ల కంప్లీట్గా మీకు ఈ శుక్రగ్రహ అనుగ్రహం వస్తుంది. శుక్రగ్రహం అనుగ్రహం ఉంటేనే మీ యొక్క కాపురం, ధనం, ఐశ్వర్యం అన్నీ అనుకూలించే అవకాశం ఉంది. స్వస్తి.